హలో! హాయ్. మనం ఈరోజు బిర్యానీ చేసుకుందాము. ఈ బిర్యానీ ఎవరు చేశారో తెలుసా? మా హస్బెండ్ చేశారండి. బిర్యానీ కావాల్సినవి చికెన్ తీసుకొని, కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు, కారము, పుదీనాకు, కొత్తిమీరాకు, కస్తూరి మేతి, ఇంకా మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలనమాట. మంచిగా అంటే మంచిగా కలుపుకుంటే బిర్యానీ మంచిగా జ్యూసీగా వస్తదనమాట. ఓకేనా? కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుతూ ఉండాలనమాట. ఒక 1 మినిట్, 2 మినిట్స్ అట్లా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కస్తూరి మేతి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక ఒక సైడు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోవాలి రైస్ కోసమని. ఫస్ట్ రైస్ కడిగేసి మంచిగా కడుక్కున్న తర్వాత రైస్ నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, కొంచెము పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలండి. ఈ కలుపుకున్న చికెన్లో మసాలాలన్నీ వేసి కలుపుకున్నాం కదా, అందులో కొంచెము చికెన్ మసాలా కూడా, కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులో జాజికాయ కూడా వేసుకోవాలి. జాజికాయని పగలగొట్టేసి పొడి వేసుకోవాలండి. బాగుంటుంది టేస్ట్. బిర్యానీకి మెయిన్ అంటే జాజికాయనేనండి. 2 గిన్నెలు పెట్టుకోవాలి. అటు రైస్కి పెట్టుకొని మనం ఆల్రెడీ రైస్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇటు కర్రీ కోసం కూడా కర్రీ గిన్నె పెట్టాలన్నమాట. పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత ఇటు మనం రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాం కదా, అందులో కూడా మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని, కొత్తిమీరాకు వేసుకొని అది పక్కన పెట్టేసుకోవాలి. హైలో పెట్టుకోవాలి గ్యాస్. ఇప్పుడు చికెన్ దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని గిన్నెలో వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. మూత పెట్టేసుకొని సిమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిలింగ్ అయింది కదా, సో అప్పుడు వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, ఆ బాస్మతి రైస్ వాటర్లో వేసుకొని కాసేపు కలిపి మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి, హైలోనే ఉంచుకోవాలి. తర్వాత ఒక 50% ఉడికిపోతాయి కదండి. 50 ఆర్ 70% ఉడికిన తర్వాత మనం బిర్యానీ ఉంది కదా, బిర్యానీ బాండీ ఉంది కదా, మన చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంది, ఫ్రై చేసుకుంది, దాని మీద వేసేసుకోవాలన్నమాట. చికెన్ కూడా 70% ఉడికిపోయింది. సో ఈ రైస్ని దాని మీద వేసేసుకోవాలి. చికెన్ 70% ఏం ఉడకలేదు, కాసేపు జస్ట్ అట్లా ఉడకబెట్టినాం అంతే. ఆ రైస్ని చికెన్ బిర్యానీ మీద లేయర్స్గా వేసుకోవాలి. చికెన్ని లేయర్స్ ఏమి వేయము, కిందనే ఉంటుంది అంతే. తర్వాత రైస్ మటుకు ఒక లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా అంతే అండి. అంటే చాలా సింపుల్గా చేస్తాము. మేము చేసేది అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మా హస్బెండ్ చాలా బాగా చేస్తాడండి. రైస్ అంతా వేసుకున్న తర్వాత కలర్ కోసము ఫుడ్ కలర్ వాడొద్దు కదండి, హెల్త్కి మంచిది కాదు కదా. సో వాటర్లో పసుపు వేసేసి దాన్ని చేసి సర్కిల్ లాగా తిప్పితే అయిపోతుంది అంటే సర్కిల్ లాగా పోస్తాడు అంతే అండి. బిర్యానీ రెడీ అయిపోయింది. 20 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటే మన బిర్యానీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తింటే కూడా అంతే బాగుంటుంది. మా ఆయన వెజ్ కంటే కూడా నాన్ వెజ్ చాలా అంటే చాలా బాగా చేస్తాడు. వెజ్ ఏమో నేను చేస్తాను, నాన్ వెజ్ ఏమో తను చేస్తాడు అంతే. ఎంత బాగుందో చూడండి. మీకు వీడియో చూస్తే మీకు బిర్యానీ రాని వాళ్ళకు కూడా బిర్యానీ వచ్చేస్తుందండి చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్